ఫీజు బకాయిలు ఇక ఇవ్వనట్టే 2026-27 నుంచి ఫిబ్రవరిపై జీవో 9 జారీ. సుమారు 10,000 కోట్లకు పైగా పెండింగ్. దాదాపు 14 లక్షల మందికి పైగా ఎదురుచూపు. నిధుల కోసం కాలేజీ యాజమాన్యాల డిమాండ్. 2.5 ఏళ్లుగా రేవంత్ సర్కారు పూటకో మాట. ఈ ఏడాది నుంచి విద్యార్థులకే చెల్లించేలా నిర్ణయం. కోర్సులు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలు. ప్రభుత్వం కాలేజీల మధ్య స్టూడెంట్స్ సంతక. మరి మొన్న ఒక కాలేజీకి పోయినా నేను. కాలేజీకి పోతే ఆ ప్రిన్సిపల్ బాధ చెప్పుకుంటా ఉన్నాడు. కనీసం స్కాలర్షిప్లు రావట్లే, రియంబర్స్మెంట్లు రావట్లే. ఇటు ఏంటంటే పేద పిల్లలు చదవాలంటే ఇబ్బంది. కాలేజీలోనేమో ఫీజు కట్టేదాకా సర్టిఫికెట్లు ఇస్తలేదు. సరే ఒక సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఫీజు కట్టలేరు, రియంబర్స్మెంట్ సంవత్సరం డబ్బున రాలేదంటే ఓ లెక్క. కనీసం 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ లేకపోతే, స్కాలర్షిప్లు పడకపోతే ఏ సిగ్గులేదా ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి లోపల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. విద్యా వ్యవస్థ పైన చిత్తశుద్ధి లేదా ఈ మంత్రికి అని చెప్పేసి. విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది, రేవంత్ రెడ్డి దగ్గర. రేవంత్ రెడ్డి గారు కనీసం ఇంతనన్నా ఆలోచించండి విద్యార్థుల గురించి. నాశనం అయిపోతూ ఉంది విద్యార్థుల చదువు మీరు చేయవాటికి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయవాటికి. సోయి తెచ్చుకొని ఆలోచించారు. కనీసం వాళ్ళకు స్కాలర్షిప్లు బకాయిలు ఉన్న బకాయిలు ఇవ్వనీకే మీకేం నొప్పాయా? చచ్చిపోతూ ఉన్నారు సర్టిఫికేట్ లేకపోతే. కట్టలేక అమ్మా నాయన పొద్దుగాల లేచి కాయ కష్టం చేస్తే కనీసం వాటికి ఇంటి ఖర్చులకు కూడా పైసలు వెళ్ళకపోతే, పిల్లలు చదువుకొని సర్టిఫికేట్ లేకపోతే ఇంక ఏం చేయాలి అలా బతుకు? ఇగో 2026-27 నుంచి అంటే ఫీజులపై జీవో 9 జారీ. సుమారు 10,000 కోట్లకు పైగా పెండింగ్. 10,000 కోట్లకు పైగా పెండింగ్ ఉన్నాయి. దాదాపు 14 లక్షల మందికి పైగా ఎదురు చూస్తూ ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? 14 లక్షల మందికి పైగా ఎదురు చూస్తున్నారు మీ రాక కోసం. సభలు పెట్టండి, సభలకు లేట్ రండి, ఆడ ఢిల్లీలో చూపించుకోవాలని చెప్పేసి సభలు పెట్టుర్రి. నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి ఊడబెట్టేటట్టున్నారు, నా బలగం ఏమిదో చూపించుకోవాలని చెప్పేసి సభలు పెట్టుర్రి దినానికోటి. మీరు జోబులకి వెళ్ళి ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు మీరైతే పైసలు. విద్యార్థుల పొట్టగొడుతూ ఉన్నారు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎవరికి కావాలి నీ సభలు? పని చేయరి, సభలు పెట్టాల్సిన అవసరం లేదు. సభలు పెడితేనే పని చేసినట్టు కాదు, సిగ్గానే ఉండాలి. ఈయనకట 5 కోట్లతోటి హెలికాప్టర్ అట తీసుమారకానికి. ఉన్న హెలికాప్టర్ సరిపోదేమో. ఉద్దరేక ఖర్చు పెట్టేటువంటి ఏదైతే ఉందో అవి ప్రజలకు ఖర్చు పెట్టుర్రి. ఇక్కడ చూడు 10,000 కోట్లకు పైగా పెండింగ్ ఉన్నది. 14 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసం జ్ఞానం ఉన్నదా? సభలకు ఎందుకు పైసలు ఖర్చు పెడతా ఉన్నారు? నిన్ను పెట్టమని చెప్పిరా తెలంగాణ ప్రజలు సభలు? ఆ పైసలతోటి పెండింగ్ బకాయిలుగా తీరిస్తే ఏమవుతుంది?